कौतुकिना कम्पायां कौसुमचापेन कीलितेनान्तः कुलदैवतेन महता कुट्मलमुद्रं धुनोतु नः प्रतिभा। కంపానది యందు కుతూహలము గల పూలవిల్లు గల నా లోపల చెక్కబడినట్లు స్థిరముగా నిలిచియుండునదియు గొప్ప కుల దైవమునైన అమ్మవారి చేత మా కావ్య నిర్వాణ ప్రతిభ వికసించునుగాక. చెరుకు విల్లు ధరించినది గొప్పదైన కులదైవమైనట్టిది కంపానది పరిసరములందు ఆసక్తి గలది మిక్కిలిగా నా అంతరంగమునందు స్థిరపరుచుకొనదియు అయిన ఆ అమ్మ మా యొక్క ప్రతిభా బుద్ధి అనే మొగ్గను వికసింపజేయునుగాక. కంపానది యందు కుతూహలము గల పూలవిల్లు గల గొప్పనైన లోపల చెక్కబడిన కులదైవమైన అమ్మవారి చేత మా యొక్క కవితా నిర్మాణ శక్తి వికసించుగాక. కంపానది యందు కౌతుకము గలదియు పూలవిల్లును ధరించినదియు నా లోపల చెక్కబడినట్లు స్థిరముగా నిలిచియుండునదియు గొప్ప కులదైవము అయిన అమ్మవారి చేత మా కావ్య నిర్వాణ ప్రతిభ వికసించునుగాక. యో నాకేనాపి మిలద్దేహ స్వాహా సహాయతిలకేన సహకారమూలదేశే సంవిద్రూప కుటుంబిని రమతే. స్వాహాదేవి స్వయముగా గలవాడు ఒకానొక యువకుడైన శివుని దేహముతో కలియుచున్న దేహము గల జ్ఞానరూపిణి అయిన కామాక్షీదేవి మామిడి చెట్టు క్రింద భూమిపై రమించుచున్నది. అగ్నిని కన్నుగా గల ఒకానొక యువకునితో శరీరం పంచుకొని తీయ మామిడి చెట్టు కింద జ్ఞానస్వరూపిణి అయిన మహాపతివ్రత ఆనందిస్తున్నది. అగ్ని తిలకుడైన ఒకానొక యువకుడైన శివుని దేహముతో తన దేహమును చేర్చి అతని కుటుంబిని అయిన కామాక్షీదేవి మామిడి చెట్టు క్రింద భూమిపై రమించుచున్నది. స్వాహాదేవి సహాయముగా గలవాడు అగ్ని తిలకముగా గల ఒకానొక యువకుని చేత కలియుచున్న దేహము గల జ్ఞానరూపిణి అయిన ఇల్లాలు మామిడి చెట్టు మూలము గల దేశమున రమించుచున్నది.